తెలంగాణ దోస్త్ 2026 సంబంధించి స్పెషల్ ఫేస్ గురించి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, డీటెయిల్‌గా అంటే మస్తు డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. మస్తు క్లియర్‌గా అర్థమైతది మీకు. ఒకటే మీరు చేయాల్సింది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం. సో, దోస్తుకు సంబంధించిన స్పెషల్ ఫేస్ వీడియో చేస్తా అని చెప్పి చాలా సార్లు చెప్పిన. సో, ఆ వీడియో చేయడానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నా అంటే, మంచిగా డీప్ రీసెర్చ్ చేసి అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్‌ని మీకు చెప్పాలి కాబట్టి, అన్నిటిని ఒకటే వీడియోలో కవర్ చేద్దామని చెప్పి నేను కొంచెం టైం అయితే తీసుకున్నా. అండ్ నోటికి ఏదొత్తే అది చెప్పడానికి మన ఛానల్ అనేది లైక్ నార్మల్ ఛానల్ కాదు. ఓకేనా, చాలామంది ట్రస్ట్ చేసిన ఛానల్ మనది. ఓకేనా, చాలామంది స్టూడెంట్స్ మన ఛానల్ ఉన్నది అనే ఒక నమ్మకంతోటి, ధైర్యంతోటి ఉంటారన్నట్టు. కాబట్టి ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టుగా చెప్పడానికి పాసిబిలిటీ ఉండదు కాబట్టి, సో, ఒక గంట, గంటన్నర టైం తీసుకొని ప్రతీదీ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక పీడీఎఫ్ ప్రిపేర్ చేసుకున్నా. ఓకేనా, నాకు అర్థం కావడానికి, నేను మీకు క్లియర్‌గా చెప్పడానికి. ఆ పీడీఎఫ్‌ని బేస్ చేసుకొని నేను మీకు క్లియర్‌గా ఈ స్పెషల్ ఫేస్ గురించి చెప్తా. ఓకేనా. సో, కాబట్టి స్కిప్ చేయకుండా చూసిర్రనుకో మీకు అర్థమైతది. స్కిప్ చేయకుండా వీడియోని చూడుర్రి. అండ్ మీరు కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ దాంతో పాటుగా మన ఛానల్‌ని మనం ఎట్లాంటి అప్డేట్స్ ఇస్తున్నాం, మనం ఇచ్చే అప్డేట్స్ మీకు హెల్ప్‌ఫుల్ అయితున్నాయా లేదా అని చెప్పి ఒక మంచి పాజిటివ్ కామెంట్ రాయిర్రి. సో దట్ నాకు మస్తు హ్యాపీ అనిపిస్తది. ఓకేనా. సో, వెన్ ఇట్ కమ్స్ టు దోస్త్ స్పెషల్ ఫేస్, మనకు ఇప్పుడు ఇంట్రా కాలేజ్ ఫేస్ వచ్చింది. ఓకేనా. తెలంగాణ దోస్తుకు సంబంధించి మనకిప్పుడున్న అప్డేట్ ఏంది కదా అంటే, 8 జులై 2026 రోజు మనకున్న అప్డేట్ ఏంది కదా అంటే, ఇంట్రా కాలేజ్ ఫేజ్ వచ్చింది. ఓకేనా. సో, ఇంట్రా కాలేజ్ ఫేస్ అనేది మనకు కాలేజ్ లోపల ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చినోళ్ళకి, అండ్ ఫేజ్ 2లో సీట్ వచ్చినోళ్ళకి, ఫేజ్ 3లో సీట్ వచ్చి ఎవరైతే జాయిన్ అవుతారో కదా, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ వచ్చి ఎవరైతే జాయిన్ అవుతారో, వాళ్ళకొచ్చిన కాలేజ్ లోపల కోర్స్‌ని చేంజ్ చేసుకోవడానికి ఈ ఇంట్రా కాలేజ్ ఫేస్ అనేది హెల్ప్ అయితదన్నట్టు. ఓకేనా. సో, మనకు 10థ్ జులై 2026 నుండి మనకు 13థ్ జులై 2026 దాకా టైం అయితే ఇచ్చిరన్నట్టు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఓకేనా. సో, ఈ ఇంట్రా కాలేజ్ ఫేస్ లోపల మీకొచ్చిన కాలేజ్ లోపల కోర్స్‌ని చేంజ్ చేసుకోవడానికి. సో, 13థ్ జులై దాకా టైం అయితే ఉంది. 13థ్ జులై తర్వాత 14థ్ జులై రోజు మనకు ఈ ఇంట్రా కాలేజ్ ఫేజ్‌కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఇంట్రా కాలేజ్ ఫేస్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఇంట్రా కాలేజ్ ఫేస్ లోపల ఆల్రెడీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ వచ్చి జాయిన్ అయినోళ్ళు వాళ్ళ కోర్స్‌ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో, మనకు 10థ్ జులై నుండి 13థ్ జులై దాకా టైం అయితే ఉంది వాళ్ళ కోర్స్‌ని చేంజ్ చేసుకోవడానికి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. సో, వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మనకు 14థ్ జులై 2026 రోజు సీట్ అలాట్‌మెంట్స్ అయితే అయితాయి ఇంట్రా కాలేజ్ ఫేస్‌కి సంబంధించి. ఈ సీట్ అలాట్‌మెంట్స్ అయితే మనకు మన కోర్స్ అనేది చేంజ్ అయిపోతదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇంట్రా కాలేజ్ ఫేస్‌కి సంబంధించి. ఇంట్రా కాలేజ్ ఫేస్ గురించి ఎందుకు చెప్తున్నా మరి నేను, స్పెషల్ ఫేస్ గురించి చెప్తా అన్నా గదా అంటే, సో, మీకు స్పెషల్ ఫేస్ గురించి అర్థం కావాలంటే ఇంట్రా ఫేస్ గురించి మీకు తెలవాలి. ఓకేనా. ఈ ఇంట్రా ఫేస్ అనేది ఇప్పుడు నడుస్తుంది. మనం ఈ వీడియో చేసుకునే టైంకి ఇంట్రా ఫేస్ అనేది నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఈ ఇంట్రా ఫేస్ అనేది నడుస్తుంది. ఇంట్రా కాలేజ్ ఫేస్ అనేది. సో, ఇంట్రా కాలేజ్ ఫేస్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకు దోస్తుకు సంబంధించిన స్పెషల్ ఫేస్ అనేది ఉంటది. ఓకే. అందరూ స్పెషల్ ఫేస్, స్పెషల్ ఫేస్, స్పెషల్ ఫేస్ అని అడుగుతున్నారు గదా! స్పెషల్ ఫేస్ ఎప్పుడుంటది మరి అనంటే, ఈ ఇంట్రా కాలేజ్ ఫేస్ అనేది అయిపోవాల. ఇంట్రా కాలేజ్ ఫేస్ అయిపోయినప్పుడు మాత్రమే మనకు స్పెషల్ ఫేస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయితది. ఓకేనా. సో, అందుకే నేను ఈ స్పెషల్ ఫేస్ గురించి చెప్పే ముందు ఇంట్రా కాలేజ్ ఫేస్ గురించి చెప్పిన. ఓకేనా. ఏదున్నా మీకు డీటెయిల్ అర్థం గావాలి. ఏదున్నా గూడా ఓకే, ఇది సిట్యుయేషను ఇట్లా ఉన్నది అని చెప్పి తెలవాలే. ఓకేనా. సో, ఆ వీడియో చూసుకో బ్రో, ఈ వీడియో చూసుకో బ్రో అని చెప్పంటే మళ్ళా మీరు ఆ వీడియో చూసే టైం ఉండది. అన్నీ ఒకటే దాంట్లో చెప్తే ఏందంటే మీకు కూడా ఒక క్లారిటీ వస్తదన్నట్టు. ఓకేనా. ఈ స్పెషల్ ఫేస్ అనేది ఇంట్రా కాలేజ్ ఫేస్‌కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం టైం తీసుకుంటారు. కొంచెం టైం తీసుకొని స్పెషల్ ఫేస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, దోస్తుకు సంబంధించిన స్పెషల్ ఫేస్ విషయానికొస్తే మనకు ఉంటదా? ఉండదా? అనే కొంతమందికి డౌట్ అయితే ఉందన్నట్టు. డెఫినెట్‌గా ఉంటది. ఓకేనా. 99% మనకు ఈ దోస్తుకు సంబంధించిన స్పెషల్ ఫేస్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. ఇంకొక 1% ఎందుకు బ్రో చెప్తలేవు అనంటే, 100% ఎందుకు చెప్తలేనంటే ఒకటే రీజను, గవర్నమెంట్ అనేది వాళ్ళ రెగ్యులేషన్స్‌ని ఎప్పుడైనా చేంజ్ చేయొచ్చు. ఓకేనా. గవర్నమెంట్ ఆర్డర్స్ ఎప్పుడైనా చేంజ్ కావచ్చు. పెట్టకపోయినా పెట్టకపోయే ఛాన్స్ ఉంటాయి గానీ,
మోస్ట్‌లీ 99% పెట్టడానికే ఛాన్స్ ఉన్నదన్నట్టు ఎక్కువ ఛాన్స్. ఓకేనా. మోస్ట్‌లీ మనకు దోస్త్‌కి సంబంధించిన స్పెషల్ ఫేస్ అనేది ఉంటది. ఎందుకు అనే రీజన్ గూడా నేను చెప్తా. దానికంటే ముందు మీరు మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు గానీ ఎవ్వరు గూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఓకేనా. ఒక్కళ్ళు గూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు బ్రో. కొత్తోళ్ళైతే జస్ట్ వాళ్ళు చూస్తున్నారు, వెళ్తున్నారు. పాతోళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరి, సపోర్ట్ చేయరి. తక్కువ టైమ్ ఇస్తారు వాళ్ళు. ఓకేనా. స్పెషల్ ఫేస్ ఉంటే ఒక 5 రోజుల టైమే ఇస్తారు. ఈ 5 రోజుల టైం లోపల మీ సిట్యుయేషన్ అనేది నాకే తెలుస్తది. ఓకేనా. సీట్ రానోళ్ళ పరిస్థితి ఏందనేది నేనే చెప్తా. సీట్ వచ్చి జాయిన్ అయినోళ్ళ పరిస్థితి అనేది నేనే చెప్తా. సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళ పరిస్థితి అనేది నేనే చెప్తా. ఓకేనా. ఇవన్నీ కూడా ఏందంటే ఒక్కొక్క సిట్యుయేషన్ ఉంటదన్నట్టు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సిట్యుయేషన్ ఉంటది. మీ అందరి పరిస్థితులు నేనే అర్థం చేసుకొని మళ్ళా నేనే వీడియో చేస్తా. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. ఓకేనా. సో, మీకు క్లియర్ అప్డేట్స్, టైమ్ టు టైమ్ అప్డేట్స్ మన అనల్జెసిక్ ట్యూటర్ తప్ప ఎవరివ్వరు. ఓకేనా. సో, ఇచ్చినా అది వేరే విషయం గానీ, మనమైతే డెఫినిట్‌గా మంచి వీడియోస్ చేసుకుంటాం. ఓకేనా. ఏదున్నా గూడా ట్రస్టెడ్. అప్డేట్ ఎట్లుంటది గదా! అంటే మనం చేసుకునే అప్డేట్‌లన్నీ గూడా అఫీషియల్ అప్డేట్ అయినప్పుడు మాత్రమే చెప్పుకుంటాం. అండ్ నీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా మాత్రమే చెప్తాం. ఓకేనా. సో, అది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దోస్త్ స్పెషల్ ఫేస్ విషయానికొస్తే ఎలిజిబిలిటీ మాట్లాడుకుందాం ఫస్టు. ఎవరెవరు ఎలిజిబుల్ అయితారని జెప్పి. సో, దోస్త్ స్పెషల్ ఫేస్‌కి సంబంధించిన ఎలిజిబిలిటీ విషయానికొస్తే మనకు దోస్త్ ఫేజ్ 1లా, ఫేజ్ 2లా, ఫేజ్ 3లా సీట్ రానోళ్ళుంటారు గదా! దోస్త్ ఫేజ్ 1లా సీట్ రానోళ్ళు, ఫేజ్ 2లా సీట్ రానోళ్ళు, ఫేజ్ 3 లోపల సీట్ రానోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అయితారు స్పెషల్ ఫేస్‌కి. ఓకేనా. ఈ స్పెషల్ ఫేస్‌కి ఎవరు ఎలిజిబుల్ అయితారు గదా! అంటే దోస్త్‌కి సంబంధించి ఫేజ్ 1లా అంటే దోస్త్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత మీకు ఫేజ్ 1లా సీట్ రాకపోయినా, ఫేజ్ 2లా సీట్ రాకపోయినా, ఫేజ్ 3లా సీట్ రాకపోయినా మీరు దోస్త్‌కి సంబంధించిన స్పెషల్ ఫేస్‌కి ఎలిజిబుల్ అయితారు. ఓకేనా. ఇది ఫస్ట్ థింగ్. సీట్ రానోళ్ళు ఎలిజిబుల్ అయితారు. దోస్త్‌కి అప్లికేషన్ పెట్టుకున్నారు కానీ సీట్ రాలేదు. వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనకు దోస్త్‌కి సంబంధించి స్పెషల్ ఫేస్‌కి కొత్తోళ్ళెవరైతే నేను ఫేజ్ 1ల రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఫేజ్ 2ల రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఫేజ్ 3ల రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అన్నోళ్ళు స్పెషల్ ఫేస్‌కి ఎలిజిబుల్ అయితారన్నట్టు. సీట్ రానోళ్ళు ఎలిజిబుల్ అయితారు. ఇప్పటి వరకు అప్లికేషన్ చేసుకోనోళ్ళు ఎలిజిబుల్ అయితారన్నట్టు. సో, అప్లికేషన్ ఫీ మరి ఎంతుంటది అనంటే రూ. 400 అయితే ఉంటదన్నట్టు. రూ. 400 ఉంటది. మనకు కొత్తగా అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటే ప్లస్ రూ. 25 చార్జెస్ అనేది మనకుంటాయన్నట్టు. రూ. 425 అయితే మీరు ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా. ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో, మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ రానోళ్ళు ఎలిజిబుల్ అయితారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల అసలు అప్లికేషనే పెట్టుకోనోళ్ళు స్పెషల్ ఫేస్‌కి ఎలిజిబుల్ అయితారు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనోళ్ళకి ఒక డౌట్ అయితే ఉందన్నట్టు. నాకు ఒక ఐదర్ మీకు ఫేజ్ 1లోనో, ఫేజ్ 2లోనో, ఫేజ్ 3లోనో సీట్ వచ్చి జాయిన్ అయినోళ్ళు ఉంటారన్నట్టు. ఓకేనా. నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చిందన్నా, లేకపోతే ఫేజ్ 2లో సీట్ వచ్చిందన్నా, లేకపోతే ఫేజ్ 3లో సీట్ వచ్చిందన్నా అన్నోళ్ళు ఉంటారు. సో, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ వచ్చి జాయిన్ అయినోళ్ళు ఈ స్పెషల్ ఫేస్‌కి ఎలిజిబుల్ కాదు. ఓకేనా. జాయిన్ అవ్వడం అంటే ఎట్లా మరి అనంటే సీసీఓటీపీ చెప్తారు గదా! సీసీఓటీపీ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ ఎవరైతే చెప్తారో వాళ్ళు ఈ స్పెషల్ ఫేస్‌కి ఎలిజిబుల్ కాదు. సో, వీళ్ళ గురించి మనం డీటెయిల్‌గా ఇంకా కొంచెం సేపటి తర్వాత మాట్లాడుకుందాం. సో, మీరు సీసీఓటీపీ చెప్పినోళ్ళు స్పెషల్ ఫేస్ లోపల పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలనే చెప్తా. సో, చూస్తా ఉండుర్రి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తా ఉండుర్రి. ఓకేనా. సో, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ రానోళ్ళు ఎలిజిబుల్ అయితారు స్పెషల్ ఫేస్‌కి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల అప్లికేషన్ చేసుకోనోళ్ళు ఎలిజిబుల్ అయితారు. వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు. క్లియర్‌గా మెన్షన్ చేస్తారు ఫర్దర్‌గా గూడా. స్పెషల్ ఫేజ్ లోపల సీసీఓటీపీ అంటే స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉండదన్నట్టు సీసీఓటీపీ చెప్తే. అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల ఆల్రెడీ సీట్ వచ్చి జాయిన్ అయినావు కాబట్టి నీకు ఎలిజిబిలిటీ ఇవ్వరు. ఓకేనా. సో, మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తారన్నట్టు. సో, ఎవరైతే సీసీఓటీపీ చెప్పి వాళ్ళ కాలేజ్‌ని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పి చెప్తారన్నట్టు. సో, ఈ సీసీఓటీపీ చెప్పిన తర్వాత నాకు కాలేజ్ నచ్చలేదు అన్నోళ్ళు కొంతమందున్నారు. ఓకేనా. నాకు కోర్స్ నచ్చలేదు అన్నోళ్ళు కొంతమందున్నారన్నట్టు. ఓకేనా. సీసీఓటీపీ చెప్పిన తర్వాత గూడా నాకు కాలేజ్ నచ్చలే, కోర్స్ నచ్చలే కానీ సీట్ క్యాన్సిల్ అయితదని జెప్పి నేను సీసీఓటీపీ చెప్పిన అన్నోళ్ళు కొంతమందున్నారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళు గూడా ఉన్నారన్నట్టు.
సీట్ రానోళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎట్లా చేసి సీట్ రానోళ్ళు పక్కా ఎలిజిబుల్ అవుతారు. కొత్తోళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సీట్ వచ్చినోళ్ళు ఎలిజిబుల్ గారు. ఓకేనా. సీట్ వచ్చి జాయిన్ అవుతారు చూసినావా. ఓకేనా. సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ వచ్చి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు, అంటే సీసీఓటీపీ చెప్పి ఎవరైతే జాయిన్ అవుతారో వీళ్ళు ఎలిజిబుల్ కాదన్నట్టు. ఓకేనా. సీట్ రానోళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ దాంతో పాటుగా అప్లికేషన్ చేసుకోనోళ్ళు ఎలిజిబుల్ అవుతారు అప్లికేషన్ చేసుకోవడానికి. సీట్ వచ్చి జాయిన్ అయినోళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ దాంతో పాటుగా మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళు ఉంటారు కదా. ఓకేనా. సో జాయిన్ అయినోళ్ళు ఎలిజిబుల్ కాదు. సీట్ రానోళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. ఎలిజిబుల్ కానోళ్ళు ఎవరైనా ఉన్నారంటే జాయిన్ అయినోళ్ళు మాత్రమే ఎలిజిబుల్ కాదు బ్రో. సింపుల్‌గా చెప్పాలంటే సీసీఓటీపీ చెప్పినవు నువ్వు. ఫేజ్ 1లోనో, ఫేజ్ 2లోనో, ఫేజ్ 3 కాలేజ్‌నో సీసీఓటీపీ చెప్పినావు, జాయిన్ అయిపోయినావు. కాబట్టి నువ్వు ఈ స్పెషల్ ఫేజ్‌కి అప్లికేషన్ పెట్టుకోవడానికి, అంటే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఎలిజిబుల్ కాదు. వెబ్ ఆప్షన్‌లు మీకు ఓపెన్ కావన్నట్టు సీసీఓటీపీ చెప్పినోళ్ళకి. సీసీఓటీపీ చెప్పలేదు నేను ఏ కాలేజ్ లోపల జాయిన్ కాలేదు అన్నోళ్ళకి వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితాయి అంటే మోస్ట్‌లీ ఓపెన్ అయితాయి బ్రో. ఓకేనా. సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ వచ్చి జాయిన్ అవ్వనోళ్ళు ఎవరైతే ఉంటారో, కాలేజ్‌కెళ్ళి సీసీఓటీపీ చెప్పనోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఒక 90% ఉంటాయి. ఓకేనా. సో మోస్ట్‌లీ ఓపెన్ అయితాయి బ్రో. లాస్ట్ ఇయర్ అయితే ఓపెన్ అయినాయి. ఒకవేళ ఈ ఇయర్ ఏమన్నా చేంజెస్ అయితే నేను చెప్తా. ఓకేనా. ఈ ఇయర్ ఏమన్నా చేంజెస్ అయితే నేను చెప్తా. ఒకవేళ జాయిన్ కాలే అని చెప్పి మీరు ఈ దోస్తుకు సంబంధించిన స్పెషల్ ఫీ కట్టాలన్నారనుకో, ఆ ఫీ మనం కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఫేజ్ 1లా, ఫేజ్ 2లా, ఫేజ్ 3లా ఎవరికైతే సీట్ రాదో, ఓకేనా. ఫేజ్ 1లా, ఫేజ్ 2లా, ఫేజ్ 3లా ఎవరికైతే సీట్ రాదో వాళ్ళకి స్పెషల్ ఫేజ్ అనేది డైరెక్ట్ ఓపెన్ అయితది. స్పెషల్ ఫేజ్ వెబ్ ఆప్షన్‌లు అనేది. ఓకేనా. ఎవరైతే ఫేజ్ 1లా, ఫేజ్ 2లా, ఫేజ్ 3లా అప్లికేషన్ చేసుకోరో వాళ్ళు డైరెక్ట్ అప్లికేషన్ పెట్టుకొని స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. సో జాయిన్ అయినోళ్ళకి మాత్రం వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ కావు. ఓకేనా. సో జాయిన్ అయిన కాలేజ్ నచ్చలే, కోర్స్ నచ్చలే అన్నోళ్ళు ఏం చేయాలనేది నేను చెప్తా. దానికంటే ముందు ఫేజ్ 1లా, ఫేజ్ 2లా, ఫేజ్ 3లా సీట్ వచ్చి ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, ఆఫ్‌లైన్ లోపల సీసీఓటీపీ చెప్పరు చూసినావా, వీళ్ళకి కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయితాయి స్పెషల్ ఫేజ్ లోపల. కానీ ఒకవేళ ఫీ పే చేయమంటే పే చేయమంటదన్నట్టు. అరౌండ్ రూ. 400, రూ. 425 మీరు జాయిన్ కాలే కాబట్టి పే చేయండి అన్నా కూడా అనొచ్చు. ఓకేనా. లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళకి డైరెక్ట్ ఓపెన్ అయిపోయినాయి. ఒకవేళ ఫీ ఏదైనా పెట్టినా పెట్టొచ్చు. ముందు జాగ్రత్తగా నేను ఇప్పుడే చెప్తున్నా. ఓకేనా. సో ఒకవేళ ఏం చేంజెస్ కాలే డైరెక్ట్ ఓపెన్ అయితున్నాయి అంటే మనకేం కాదు. నేను అప్పటి వరకు అప్డేట్ చేస్తా ఎట్లా చేసి. మనోళ్ళు ఎవరైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళు ఉన్నారో నాకు ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ లోపల మెసేజ్ పెట్టుర్రి. బ్రో నాకు సీట్ వచ్చింది కానీ నేను ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన. సీసీఓటీపీ చెప్పలే, నేను జాయిన్ కాలే అని చెప్పి నాకు మెసేజ్ పెట్టుర్రి. సో దట్ మనకు స్పెషల్ ఫేజ్ ఓపెన్ అవ్వగానే మీకు వెబ్ ఆప్షన్‌లు ఎట్లా ఓపెన్ అయితున్నాయి, అసలు ఓపెన్ అయితున్నాయా లేదా అని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఇది. అండ్ ఇంకొక విషయం ఏంది అంటే నాకు సీట్ వచ్చింది. ఓకేనా. సో సీట్ వచ్చింది. నేను సీసీఓటీపీ చెప్పిన. కాలేజ్ నచ్చలే, నాకు కాలేజ్ లాంగ్ అయితాంది. కోర్స్ నచ్చలే అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో, కోర్స్ నచ్చనోళ్ళు ఇంట్రా కాలేజ్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చెయ్యరు బ్రో. ఇప్పటి మందం అయితే మనకి ఆల్రెడీ ఇంట్రా కాలేజ్ ఫేజ్ స్టార్ట్ అయింది కదా. 10థ్, 11థ్, 12థ్, 13థ్ అరౌండ్ 4 రోజుల టైం ఇచ్చిర్రు కోర్స్‌ని చేంజ్ చేసుకోవడానికి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. సో మీ కాలేజ్ లోపల మీ కోర్స్‌ని చేంజ్ చేసుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా. సో ఇంట్రా కాలేజ్ ఫేజ్ లోపల. సో ఒకవేళ కోర్స్ నచ్చనోళ్ళు మాత్రము వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఇక కాలేజ్ నచ్చలేదు అన్నోళ్ళకు ఏదైనా ఆప్షన్ ఉందా బ్రో అనంటే, ఒక ఆప్షన్ ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్. ఓకేనా. నేను సీసీఓటీపీ చెప్పిన. స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చా అంటే, సీసీఓటీపీ చెప్పినోళ్ళు స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అని చెప్పి మనకు 2025 లోపల మెన్షన్ చేసిర్రు క్లియర్‌గా. ఓకేనా. కాబట్టి 2026 లోపల కూడా మోస్ట్‌లీ సీసీఓటీపీ చెప్పినోళ్ళకు ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. ఓకేనా. సో సీసీఓటీపీ చెప్పిన తర్వాత నాకు కాలేజ్ నచ్చలే, కోర్స్ నచ్చలే, నేను స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నావనుకో, ఓకేనా. సీసీఓటీపీ చెప్పిన తర్వాత నువ్వు స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేస్తా అంటే మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. స్పెషల్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకి సీసీఓటీపీ చెప్పినోళ్ళు ఎలిజిబులా? కాదా? అనేది నేను వీడియో చేస్తా. ఎలిజిబుల్ కాకపోతే మనం నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటదనేది కూడా నేను చెప్తా. ఓకేనా. ఫేజ్ 1, ఫేజ్ 2 ఆర్ ఫేజ్ 3 లోపల సీట్ వచ్చింది. సీసీఓటీపీ చెప్పినవు. సీసీఓటీపీ చెప్పి జాయిన్ అయినవు. ఒకవేళ సీసీఓటీపీ చెప్పి జాయిన్ అయిన తర్వాత
నీకు కోర్స్ నచ్చకపోయినా, కాలేజ్ నచ్చకపోయినా స్పెషల్ ఫేస్ లోపల పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోస్ లోపల చెప్తా. ఓకేనా. సో మనకున్న ఆప్షన్ ఏదైనా ఉంది అంటే వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారు కదా అంటే సీసీఓటీపీ చెప్పినోళ్ళు ఎలిజిబుల్ కాదు అంటారు. అంతేగాని సీసీఓటీపీ చెప్పిన తర్వాత సీట్‌ని క్యాన్సెల్ చేసుకుంటే ఎలిజిబుల్ కాదు అని చెప్పారన్నట్టు. ఓకేనా. సీసీఓటీపీ చెప్పిన తర్వాత మనం ఏదైతే కాలేజ్ లోపల సీట్ వస్తదో ఆ కాలేజ్‌కి మనం డైరెక్ట్ ఎళ్లి, ఓకేనా. సీసీఓటీపీ చెప్పిన తర్వాత మనకి ఏదైతే కాలేజ్‌లో సీట్ వస్తదో ఆ కాలేజ్‌కి మనం డైరెక్ట్ ఎళ్లి సీట్‌ని క్యాన్సెల్ చేసుకుంటే మనకు ఎలిజిబిలిటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటది. బట్ ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్. ఓకేనా. లాస్ట్ ఇయర్ 2025 లోపల సీట్ క్యాన్సెల్ చేసుకున్నోళ్ళకు వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయినాయి. కానీ వీళ్ళు కూడా ఏం చేయాల్సి ఉంటది అంటే రూ. 425 మళ్ళీ కట్టి, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. రూ. 425 కట్టి, రూ. 425 రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ దాని తర్వాత మళ్ళీ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే సీసీఓటీపీ చెప్పినోళ్ళు ఎలిజిబుల్ కాదు. కానీ మీరు మీ సీట్‌ని క్యాన్సెల్ చేసుకుంటే ఎలిజిబిలిటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటది. బట్ ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్. ఓకేనా. సో నేనేంది కదా అంటే ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే సీట్ క్యాన్సెల్ చేసుకున్నోళ్ళు కూడా రూ. 425 మళ్ళా కట్టి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్నారు. ఈ ఇయర్ ఏమైనా చేంజెస్ చేస్తే చెయ్యొచ్చు. ఓకేనా. సో నేనేం చేస్తా కదా అంటే ఒకసారి స్పెషల్ ఫేస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనోళ్ళు ఆల్రెడీ సీట్ క్యాన్సెల్ చేసుకున్నోళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి లేదంటే ఎవరైనా ఒకరు ఇట్లా చేసి సీట్ క్యాన్సెల్ చేసుకుంటా బ్రో అని అంటారన్నట్టు. సీట్ క్యాన్సెల్ చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ చేస్తే వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితున్నాయా లేదా అనేది నేను చెప్తా. ఆ దోస్త్ ఐడీ ఏదైతే ఉంటదో మొత్తం క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. ఓకేనా. వాళ్ళు స్పెషల్ ఫేస్‌లో మళ్ళా కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటది. వాళ్ళు సర్టిఫికేట్‌లు ఇస్తారు కాలేజోళ్ళు. అదంతా కూడా ప్రాసెస్ ఉంటది. నేను దాని గురించి డీటెయిల్ చెప్తా. ఓకేనా. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు అప్డేట్స్ అనేది తెలుస్తా ఉంటాయి. ఓకేనా. సో సీసీఓటీపీ చెప్పిన తర్వాత కూడా సీట్ క్యాన్సెల్ చేసుకొని ట్రై చేయొచ్చు. కానీ ఇది ప్రూవెన్ కాదు. ట్రై చేద్దాం అనుకున్నోళ్ళు నాకు మెసేజ్ పెట్టుర్రి, ట్రై చేద్దాం. ఓకేనా. మోస్ట్‌లీ లాస్ట్ ఇయర్ అయితే ఓపెన్ అయినాయి. ఈ ఇయర్ ఏమన్నా చేంజెస్ అయితే చూద్దాం మనం. ఓకేనా. సో ఈ ఇయర్ కూడా ఓపెన్ అయితాయి. ఓకేనా. టెన్షన్ ఏం తీసుకునేది లేదు. అండ్ మనకు అఫీషియల్‌గా అప్డేట్స్ ఎట్లా చేసి వస్తాయి కాబట్టి నేను ఫర్దర్‌గా మీకు చెప్తా. ఓకేనా. సో అది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి స్పెషల్ ఫేస్ లోపల తక్కువ సీట్స్ ఉంటాయి బ్రో. అండ్ నేను ఎవరైతే సీసీఓటీపీ చెప్పినోళ్ళు సీట్ క్యాన్సెల్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోరి. స్పెషల్ ఫేస్ లోపల చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. సీట్ క్యాన్సెల్ చేసుకున్న తర్వాత సీట్ రాకపోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. అట్లా సీట్ క్యాన్సెల్ చేసుకున్న తర్వాత నేను ఒకటే వెబ్ ఆప్షన్ ఇస్తా, రెండే వెబ్ ఆప్షన్ ఇస్తా అన్నోళ్ళకి సీట్లు రావు. ఓకేనా. అది కూడా గుర్తుపెట్టుకోరి సీట్‌ని క్యాన్సెల్ చేసుకునే ముందు. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకి దోస్త్ స్పెషల్ ఫేస్ ఉంటదా అంటే డెఫినెట్‌లీ ఉంటది. ఎందుకు అనంటే మనకు చాలా మందికి ఫేజ్ 3 లోపల సీట్ రాలేదు. ఓకేనా. ఫేజ్ 3 లోపల అరౌండ్ 1,07,000 మంది వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్నారు బ్రో. ఓకేనా. సో మనకు 1,00,000 మంది అప్రాక్సిమేట్‌గా ఒక 1,00,000 అనుకో. 1,00,000 పీపుల్ ఫేజ్ 3 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్నారు బ్రో. ఫేజ్ 3 లోపల 1,00,000 పీపుల్ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటే అందులోపల 13,000 పీపుల్‌కి సీట్ అనేది అలాట్ కాలే. ఓకేనా. 13,000 పీపుల్‌కి సీట్ అనేది అలాట్ కాలే అన్నట్టు. సో కాబట్టి ఏందంటే ఈ 13,000 పీపుల్ అనేవాళ్ళు ఎఫెక్ట్ అయితారు కాబట్టి మనకు డెఫినిట్‌గా ఇంకొక ఫేస్ అనేది పెడతారు. స్పెషల్ ఫేస్ ఉండడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో ఇది. అండ్ ఈ స్పెషల్ ఫేస్ ఎప్పుడుంటది మరి? ఓకేనా. స్పెషల్ ఫేస్ ఎప్పుడుంటది అనేది ఒక డౌట్ అయితే ఉందన్నట్టు. సో స్పెషల్ ఫేస్ ఎప్పుడుంటది అనే విషయానికొస్తే జూలై లోపల ఉంటది. ఓకేనా. సో ఈ జూలై లోపలనే స్పెషల్ ఫేస్ అనేది ఉంటది. ఎగ్జాక్ట్ డేట్, టైమ్ అనేది మనకేం మెన్షన్ చేయలే గానీ జూలై లోపలనే ఉంటది. లాస్ట్ ఇయర్ లాస్ట్ వీక్ ఆఫ్ జూలై లోపల మనకు ఈ స్పెషల్ ఫేస్ అయితే కండక్ట్ చేషిర్రు. ఓకేనా. ఈ స్పెషల్ ఫేస్ ఏదైతే ఉందో, ఈ స్పెషల్ ఫేస్ అనేది లాస్ట్ వీక్ ఆఫ్ జూలై లోపల మనకు లాస్ట్ ఇయర్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో మోస్ట్‌లీ ఈ ఇయర్ మనకు జూలై లోపలనే ఈ కౌన్సెలింగ్ అనేది ఉంటదన్నట్టు స్పెషల్ ఫేస్‌కి సంబంధించి. ఓకేనా. సో స్పెషల్ ఫేస్ మరి ఎన్ని రోజులుంటది? స్పెషల్ ఫేస్ అనేది మరి ఎన్ని రోజులుంటదంటే 5-6 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తాడు వాడు. ఓకేనా. సో 5-6 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారు. ఓకేనా. 5-6 డేస్ ఆఫ్ టైమ్ అనేది మనకు ఆన్‌లైన్ లోపల కొత్తగా అప్లికేషన్ చేసుకునే వాళ్ళకిస్తారు. ఓకేనా. సో మొత్తం ఓవరాల్‌గా వాళ్ళిచ్చే టైమే 5-6 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారు. సో ఈ 5-6 డేస్ ఆఫ్ టైమ్ లోపలనే ఆన్‌లైన్ లోపల మనం ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి. లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయాలి.
వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవాలి. ఇదే 5 డేస్ లోపల కొత్తోళ్ళకి గదే 5 డేస్ ఉంటది. పాతోళ్ళకి గదే 5 డేస్ ఉంటది. ఇదే 5 డేస్ లోపల మనం అప్లికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్‌ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ మనకి లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ వీక్ ఆఫ్ జులై లోపల వచ్చిందన్నట్టు. అండ్ ఈ ఇయర్ గూడా మనకు జులై లోపలనే రావడానికి ఛాన్స్ అయితే ఉంటది. అండ్ ఇంకొక థింగ్ ఏంది కదా అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది తక్కువ టైం ఉంటది. మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే నేను మీకు అప్డేట్ రాగానే చెప్తా. ఓకేనా? సో, సీట్ వచ్చినోళ్ళు ఏం జేయాలే? సీట్ రానోళ్ళు ఏం జేయాలే? ఓకేనా? సీటొచ్చి జాయిన్ అయినోళ్ళు ఏం జేయాలే? సీటొచ్చి జాయిన్ కానోళ్ళు ఏం జేయాలే? ఎవరికి ఎట్లా చూపెడుతాంది? ఎట్లాంటి థింగ్స్ ఉన్నాయని జెప్పి ప్రతీదీ నేను జెప్తా ఉంటా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అనేది చెక్ జేసుకుంటా ఉండుర్రి. అండ్ ఇంకొక విషయం ఏంది గదా అంటే మనకు ఎబ్సెట్ కౌన్సెలింగ్ ఉంటది గదా! తెలంగాణ ఎబ్సెట్ ఎంపీసీ వాళ్ళది. ఎంపీసీ వాళ్ళ ఎబ్సెట్ కౌన్సెలింగ్ ఏదైతే ఉంటదో ఈ తెలంగాణ ఎబ్సెట్‌కి సంబంధించిన ఎంపీసీ కౌన్సెలింగ్ అనేది ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ అనేది మనకు 10థ్ జులై రోజున్నాయి. 10థ్ జులై 2026 రోజున్నాయి. ఎందుకు బ్రో ఈ ఎబ్సెట్ గురించి మాకెందుకు చెప్తున్నావు అంటే, ఈ ఎబ్సెట్‌కి సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు ఫేజ్ 2 కండక్ట్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, ఈ ఫేజ్ 2 అనేది వాళ్ళు కండక్ట్ చేసిన తర్వాత ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్స్ అనేది మనకు ఎప్పుడున్నాయి గదా! అంటే 22 జులై రోజున్నాయి ఆర్ అంతకంటే ముందున్నాయన్నట్టు. ఓకేనా? 22 జులై రోజు మనకు ఫేజ్ 2కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ అయితే ఉన్నాయి. తెలంగాణ ఎబ్సెట్‌కి సంబంధించి. సో, మనకేంది గదా! అంటే ఎబ్సెట్‌కి సంబంధించిన ఫేజ్ 2 అనేది అయిపోయిన తర్వాత ఇంజినీరింగ్ లోపల సీట్ రాని చాలా మంది స్టూడెంట్స్ డిగ్రీ వైపు వస్తారన్నట్టు. ఓకేనా? సో, మనకేంది గదా! అంటే ఒకవేళ మనకు ఇంకొక 10 డేస్ లోపల ఈ కౌన్సెలింగ్ అయితే స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. మనకు స్పెషల్ ఫేజ్‌కి సంబంధించి. ఓకేనా? సో, ఏంది గదా! అంటే సింపుల్‌గా బ్రో ఎబ్సెట్‌కి సంబంధించిన ఫేజ్ 2 రిజల్ట్స్ తర్వాత మనకి దోస్త్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి 2-3 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారు. ఓకేనా? సో, వెబ్‌సైట్ లోపల కొంతమందికి సీట్ రాదు. వాళ్ళేం చేస్తారంటే డిగ్రీ చూజ్ చేసుకుందాం అనుకుంటున్నట్టు. సో, కాబట్టి ఏందంటే ఫేజ్ 1లో సీట్ రాలేదు, ఫేజ్ 2లో సీట్ రాలేదు అనుకున్న వెబ్‌సైట్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దోస్త్‌కి అప్లై చేసుకుంటున్నట్టు. సో, ఇది కూడా ఒక క్రైటీరియా. ఓకేనా? సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే దోస్తుకు సంబంధించిన స్పెషల్ ఫేస్ అనేది అందరికీ హెల్ప్‌ఫుల్ ఉండాలని చెప్పి చూస్తారన్నట్టు. సో, కాబట్టి ఇంజినీరింగోళ్ళ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత అంటే ఇంజినీరింగ్‌కి సంబంధించిన ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్స్ అయిపోయిన తర్వాత కావచ్చు, లేకపోతే ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్స్ ఇంకొక 3-4 డేస్ అయితే అయితాయి అనంగా కావచ్చు. మనకు ఈ దోస్తుకు సంబంధించిన స్పెషల్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ అయితది. ఓకేనా? సో, ఇంకా బండ గుర్తు ఏంది అంటే సింపుల్‌గా చెప్పాలంటే జూలై లోపల పక్కాగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితది బ్రో. స్పెషల్ ఫేజ్‌కి సంబంధించి. ఓకేనా? ఇఫ్ మన టైం బాగుండి, కొంచెం అడ్మిషన్ ప్రాసెస్ తొందరగా క్లోజ్ చేద్దాం అనుకుంటే, జూలైలోనే స్టార్ట్ అయిపోతది. జూలైలోనే ఎండ్ అయిపోతది ఈ స్పెషల్ ఫేస్ అనేది. ఓకేనా? అప్డేట్ రాగానే నేను మీకు చెప్తా. ఐ థింక్ నేను మీకైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినా అనుకుంటున్నా. ఎవరెవరు ఎలిజిబుల్ అసలు ఏంది కథ అని చెప్పి. సో, అర్థమైతే క్లియర్‌గా అర్థమైంది బ్రో అని చెప్పి చెప్పుర్రి. అండ్ ఎట్లా ఉంది వీడియో అని చెప్పి కింద కామెంట్ చేయరి. అండ్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకెవరైనా మన ఛానెల్‌ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే క్యూఆర్ కోడ్ ఉంటది. ఓకేనా? సో, మన వీడియో లోపలనే. సో, మీరక్కడ నుండి స్కాన్ చేసైతే కొంచెం సపోర్ట్ అయితే ఇయ్యొచ్చు. ఓకేనా? సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.